ఏదైతే గురుకుల ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎక్కడికి వచ్చారు మీరు? రేవంత్ మామ దగ్గరికి దేనికోసం? జాబ్ కోసం, మమ్మీ డాడీ వాళ్ళ కోసం జాబ్కి వెళ్ళడానికి. మమ్మీ డాడీ వాళ్ళకా? ఎందుకు, ఏం జాబ్ కావాలి? గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్. ఏమని చెప్పారు మరి? వాళ్ళకి 1:2లో వచ్చింది. ఒక్కొక్కరికి 4-5 జాబ్స్ వచ్చేసరికి వీళ్ళకి కూడా కావాలి కదా. 4-5 జాబ్స్ వచ్చిన వాళ్ళు ఒక్కటే తీసుకుంటే మిగిలినవి వీళ్ళకి ఇవ్వమని వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి మమ్మీ వాళ్ళు రాఖీస్ కడుతున్నారు కదా, దానికి గిఫ్ట్ లెక్క ఇస్తే వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. రాఖీలు కట్టిరా మరి? లోపలికి అలౌ చేయట్లేదు. చేయమని చెప్పాలి కదా. రేవంత్ మామ లోపలికి అలౌ చేసి మమ్మీ వాళ్ళకి జాబ్ ఇవ్వండి. మామయ్య నీకోసం రాఖీ కట్టడానికి వస్తా. తిన్నారు. నీ పేరు? నా పేరు జాహ్నవి. నువ్వెందుకు వచ్చినావు? మమ్మీ డాడీ కోసం జాబ్. మమ్మీ డాడీ కోసమా? ఏమైంది మరి? రాఖీ కట్టిరా సీఎం అమ్మాయికి? తిన్నారా మరి ఏమన్నా? ఏం కావాలి మరి ఇప్పుడు మీకు? జాబ్ నీకా? మరి మమ్మీకి డాడీకా? నా పేరు లక్ష్మీ గుర్తిక. ఎంత వచ్చారు? జాబ్స్ కావాలి మా మమ్మీ డాడీకి. గురుకులనా? ఏమన్నారు మరి? నెక్స్ట్ డే రమ్మన్నారు. రేపు రమ్మన్నారా? రాఖీ కట్టనిక. రాఖీ కట్టమన్నా? వస్తారా మళ్ళా రేపు? మామయ్య దగ్గర, మీ మామయ్య దగ్గరికి కూడా? ఏ మామయ్య దగ్గరికి వస్తారు? రేవంత్ మామయ్య దగ్గరికి? మీ మామయ్య దగ్గర? రేవంత్ మామయ్య దగ్గర. మీ మామయ్య దగ్గరికి వెళ్ళరా? ఎందుకు? జాబ్స్ కావాలి మాకు. ఇక్కడికి వస్తే జాబ్ వస్తుంది, అక్కడికి పోతే కట్నం వస్తుంది. అంతేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాగా